తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ పెట్టిరట. కాంగ్రెస్ మంత్రులకి మీటింగులు సమీక్షా సమావేశాలు ఏమన్నా కొత్తనా? దినం పెట్టనే వటిరి, ఏదో ముచ్చట చెప్పనే వటిరి. ఇప్పుడు మళ్ళా మీటింగ్ ఎందుకు అంటారా? ఏమో ఎందుకు సమావేశమైనరు, ఏం కథ, అన్ని ముచ్చట్లు ఓ పరి ఆడదాకానే పోయి అరుచుకుందాం పరి. అగో నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇట్లా ఆఫీసర్లతోని అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టినరా అంటారా? ఏం లేదులా, మలి సర్కారు వచ్చిన కాడ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు అదే కూపన్ కార్డుల మీద కాయిస్గా మీటింగ్ పెట్టిరట. పల్లెల్లో ఉండే అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తారట. మరి ఆ కూపన్ కార్డులు రావాలంటే లబ్ధిదారులకు ఎంత ఇన్కమ్ రావాలి అంటే ఏడాదికి 1,50,000 కంటే ఎక్కువ ఆమ్దాని ఉండొద్దట. అట్లనే భూమి జాగా కూడా తక్కువనే ఉండాలన్నట. పట్టణాలలో ఉండేటోళ్లకు 2 లక్షల కంటే తక్కువనే ఆమ్దాని రావాలన్నట. పల్లెల్లో ఉండి పట్టణంలో 2 జాగాల రేషన్ కార్డులు ఉంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుందని అనుకొచ్చిరట. అయ్యా మంత్రులారా, మీరు ఇట్లా చెప్పబట్టి కూడా మస్తు నెలలు గడుస్తున్నాయి. ఇప్పుడన్నా నోటిఫికేషన్ లేస్తే కొత్తగా లగ్గాలు అయినోళ్ళు ఎప్పుడెప్పుడు కొత్త కూపన్ కార్డులు వస్తాయా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ తర్వాత జల్దీ నా కార్డులు వచ్చే ఎగురం చేయండి సారు, మీ ఇందిరామ్మ రాజ్యంలో కూపన్ బియ్యం వస్తాయని వాళ్ళు మురిసిపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.